ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. ఎందుకంటే సృష్టికర్త, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు అయిన ఆ సృష్టికర్త మనకి ఇంక లభించరు. ఇప్పటికే ఆయనకి 3 పాత్రలు సమాప్తి అయిపోయినాయి. 4వ పాత్ర నడుస్తుంది. అది కూడా సగం వరకు అయిపోయింది. శిక్షణ ఇచ్చే సమయం కూడా సమాప్తి అయిపోతుంది. కాబట్టి ఆ మధురమైన తండ్రి యొక్క మాటలు మధురమైన మనసుతో ఈరోజు అనుభవం చేసుకోండి. సంగమయుగం పూర్తయిపోతే భాగ్యవిధాత, సర్వాత్మల తండ్రి, విశ్వ కళ్యాణకారి ఇక మనకు లభించరు. ఎవరెవరితోనో మనకు జన్మలు ఉంటాయి. సౌభాగ్యాన్ని ఇచ్చే దాత ఉండరు. ఆ జన్మల కంట విలువ కట్టలేని అద్భుతమైన జన్మ ఇది. ఒక్కసారి మనసారా ఈ జన్మని అనుభవం చేసుకోండి. ఈరోజు మనం బాబాను తెలుసుకున్నాం కాబట్టి, అంతమవుతుందని తెలుసు కాబట్టి ఎంతో కొంత ధైర్యంగా శక్తిని అనుసరించి ఉంటున్నాం. కానీ బయట ప్రపంచం మనమే బాబాని తెలుసుకోకపోతే, బాబాయే మనల్ని సెలెక్ట్ చేసుకోకపోతే మన పరిస్థితి ఎలా ఉండు అని నేను ఒకసారి ఆలోచిస్తే, ఒక జడ్జి అయినా, ఒక డాక్టర్ అయినా, పెద్ద హాస్పిటల్కి వెళ్ళను డాక్టర్ అయినా ఈరోజు అందరి శక్తులు కుదేలైపోయినాయి. వయసుతో నిమిత్తం లేకుండా బాబా మనల్ని ఎన్నుకున్నారు. ప్రతి బిడ్డకి ఎంతో కొంత ధైర్యం బాబా వాళ్ళ అనుభూతి శక్తిని అనుసరించేస్తున్నారు. కాబట్టి నడుస్తూ తిరుగుతూ ప్రవృత్తిలో ఉన్న బాబా, శివబాబా, ఎంత అదృష్టాన్ని ప్రసాదించావు మాకు. ఈరోజు వినాశనం అవుతుందని, సత్యయుగం వస్తుందని
ఇటువంటివి జరుగుతాయని ఈనాడో మీరు తెలియజేశారు. దాని ఆధారంగా ధైర్యం నాటుకుంది. యోగము అంటే నడుస్తూ తిరుగుతూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ నా బాబా నా శివ బాబా, ప్రతి కల్పం నన్ను ఎన్నుకున్నావా తండ్రి, బాబా శివ బాబా. ఈ ఒక్క మహామంత్రము నిన్ను నిరంతర యోగిగా చేస్తుంది. యోగం అంటే మీ సంకల్పము ఆయన సంకల్పంతో కలియటే. ఆ కలియకే యోగం. మనం ఎన్ని వాణిలు చెప్పుకున్నా ఆ కలియిక అద్భుతమైన అమృతాన్ని ప్రసాదిస్తుంది. ఎవరో పొందలేని ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. అన్నీ తెలిసిన మాస్టర్ త్రికాలదర్శిగా అనుభవం చేస్తుంది. సృష్టికర్త ఆయన హస్తంపై మనకు ముద్రగా ఉన్నామని అనుభవం చేస్తుంది. ఏ విధంగా అయితే థంబ్ ఇంప్రెషన్ ఈరోజు వ్యక్తి పరిగణంలో తీసుకుంటున్నారో, అలాగే బాబా ఛత్రసాయిలో ఉన్నట్లు అందరూ ఈ వాణి బాగుంటుంది, శాంతి శక్తి యొక్క గొప్పతనం చెప్తారు బాబా. ఆ శాంతి శక్తి కావాలంటే చాలామంది యోగం అంటే ఇదివరకు రోజుల్లో గంట యోగం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కూడా గంట యోగం చేసుకోవచ్చు, 4 గంటలు చేసుకోవచ్చు. మిగిలిన సమయం కూడా మీ నయనాలు కనపడిన భగవంతుని చూసినట్టు అనుభవం చేసుకోవాలి. మనం ఎవరిని చూసినా ఒక ఆత్మగా అనుభవం చేసుకోవాలి. ఈ ప్రాక్టీసు ఇక్కడే అతీంద్ర సుఖాన్ని ప్రసాదిస్తుంది. ఇటువంటి అతీంద్ర సుఖము సత్యయుగంలో కూడా ఉండదు. మీరు కృష్ణుడు రెండో కృష్ణుడిగా పుట్టినా కూడా మీకు అతీంద్ర సుఖం ఉండదు. మొట్టమొదటి కృష్ణుడికి 75 సంవత్సరాలు రాగానే మగబిడ్డ పుడతారని సాకారవాణిలో చెప్పారు బాబా. ప్రతి ఒక్కరికంటే ఆ రెండో బిడ్డకు కూడా ఇటువంటి అతీంద్ర సుఖం లభించదు. సృష్టికర్త గురించి తెలియదు. ఆ సృష్టికర్త చెప్పిన వాక్యాలు ఉండవు అక్కడ. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రో తెలుసా మీకు? మనల్ని ఎన్నుకోవటమే మన అదృష్టం. ప్రపంచంలో ఎవరికీ లేని అదృష్టం కల్పము మనకు లభించింది. ఈ లభించిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని సద్వినియోగం చేసుకోకుండా ఉండటానికి అనేక రకాల ఒడిదుడుకులు వస్తాయి మనకి. ఇది అంతిమ సమయం కాబట్టి. వర్షాకాలంలో చూడండి, రోడ్లు గుంతలు పడిపోయి నీళ్లు నిండిపోయి ఉంటాయి. అందులో ఎంతోమంది పడిపోతున్నారు. పైకి నీళ్ళే కదా అనుకుంటాం, లోపల గుంత ఉంటుంది, అందులో పడిపోతున్నారు. మళ్ళీ లేస్తున్నారు, దెబ్బలు తగులుతున్నాయి. అలాగే మళ్ళీ ప్రయాణం చేస్తున్నారు. అలాగే
బ్రాహ్మణ జీవితంలో ఎంత ఉన్నతోన్నతమైన తండ్రి లభించారో ఆ ఉన్నతోన్నతమైన తండ్రిని నడుస్తూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ ఎవరితో మాట్లాడుతున్నా మధ్య మధ్యలో నా బాబా, నా శివ బాబా, నేను ఎంత అదృష్టవంతుని బాబా, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పాత్ర అభినయిస్తున్న ఈ పాత ప్రపంచంలో నువ్వు నన్ను ప్రతికల్పం ఎన్నుకుంటావా తండ్రి? ఎంత అదృష్టమైన ఆత్మని నేను. నువ్వెక్కడ, నేనెక్కడ? ఇలా మనసు యొక్క స్నేహంలో, అంతర్ముఖి స్థితిలో మీ జీవితం నడిపించుకుంటే అదే నిరంతర యోగం. ఆ యోగమే మీకు వైరాగ్యం తీసుకొస్తుంది. ఆ వైరాగ్యమే మిమ్మల్ని బాప్ సమానం చేస్తుంది. బాప్ సమాన స్థితే విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతుంది. ముందు ముందు చాలా అద్భుతాలు బాబా చేస్తారు, మీరు చూస్తారు కూడా. విశ్వ కళ్యాణకారిలే విశ్వ యజమానులుగా కాగలరు. 13వ తారీఖు 12వ నెల 79లో చెప్తున్నారు బాబా. బాబా విశ్వ కళ్యాణకారి పిల్లలందరినీ చూసి అర్చిస్తున్నారు. బాబా బేహద్ విశ్వ కళ్యాణకారి. బాబా యొక్క సంకల్పంలో సదా ఒకే సంకల్పం ఉంటుంది. సర్వుల కళ్యాణము ఇప్పుడిప్పుడే అయిపోవాలి అని. ఎవరికి? శివబాబాకి. ఎందుకంటే ఆయన సంగమయుగంలోనే వస్తారు. ఇప్పుడిప్పుడే సర్వుల కళ్యాణం అవ్వకపోతే ఇంకా వాళ్ళ జీవితంలో ఏ జన్మలో, ఏ యుగంలో కళ్యాణం అవదని ఆయనకు తెలుసు. ఈ విషయం ఆధారంగానే సంకల్ప అనే బీజం ఉంది. అలాగే బాబా మాటలో సదా పిల్లల కళ్యాణం కోసం రకరకాల యుక్తులు ఉంటాయి. నయనాల్లో పిల్లల కళ్యాణం కోసం చర్చ్ లైట్ ఉంటుంది. మస్తకంలో కళ్యాణకారి పిల్లల స్మృతి చిహ్నం మణిగా ఉంటుంది. ప్రతి కర్మలో కళ్యాణం ఉంటుంది. ఎలాగైతే బాబా ప్రతి సంకల్పంలో, మాటలో, నయనాలలో సదా కళ్యాణ భావన, శుభభావన ఉంటుంది. అలాగే ప్రతి పిల్లవాని సంకల్పంలో విశ్వ కళ్యాణం యొక్క భావన లేదా కామన నిండి ఉండాలి. ఏ కర్మ చేస్తున్నా, హద్దులోని ప్రవృత్తిని నడిపిస్తున్నా, లేదా ఏదైనా సేవా కేంద్రాన్ని నడిపించడానికి నిమిత్తమైనా కానీ సదా విశ్వ కళ్యాణం యొక్క భావన ఉండాలి. హద్దు భావన ఉండకూడదు అంటున్నారు బాబా. సదా ఎదురుగా విశ్వంలో సర్వాత్మలు ఉండాలి. ఉన్నారా? 780 కోట్ల ఆత్మలు ఉన్నారా? వాళ్ళకి ఎప్పుడు తెలుసుకుంటారు బాబా నేను ఉందా మీకు? మీ ధనాన్ని వాళ్ళకి తెలియటానికి ఉపయోగించాలని ఉందా మీకు? హద్దు భావన ఉందా? బేహద్దు భావన ఉందా? బాబా ఏం చెప్పారు? బాబాకి సర్వుల కళ్యాణం ఇప్పుడే అయిపోవాలి అని బాబా సంకల్పంలో ఉంటుందంట. మరి మీకుందా సర్వుల కళ్యాణం అవ్వాలని? లేదు, మీ అద్దులో ఉందా? అద్దు సెంటర్లను చూసుకుంటే సరిపోతుందా? బేహద్దు కావాలా? బాబా అడుగుతున్నారు.
ఏదైనా సేవా కేంద్రాన్ని నడిపించడానికి నిమిత్తమైనా కానీ సదా విశ్వ కళ్యాణం యొక్క భావన ఉండాలి. సదా ఎదురుగా విశ్వంలోని సర్వాత్మలో ఉండాలి. మీ స్మృతి ఆధారంగా ఎంత దూరంలోని ఆత్మలైనా కానీ మీకు సదా సమీపంగా మరి సన్ముఖంగా కనిపించాలి. అర్థమైందా అంటున్నారు బాబా. మరి అంత బేహద్దిగా ఉందా ఆలోచన? ఉందా? మాతలకుందా? టీచర్స్కున్నాయా? విద్యార్థులకుందా? అడుగుతున్నారు బాబా. హద్దులో ఉందా? హద్దులో ఉంటే ఈ సమయంలో హద్దు భావన చాలా నష్టం తీసుకొస్తుంది. బేహద్దు భావన ఎనలేని అద్భుతం చేస్తుంది. అందుకే శ్రీకృష్ణుడికి చేతిలో విశ్వ యొక్క గ్లోబుని చూపిస్తారు. ఎందుకంటే శ్రీకృష్ణుని చేతిలో ఏం చూపిస్తారు? భూమిని చూపిస్తారు, గ్లోబ్. అంటే శ్రీకృష్ణుడికి కూడా అంత విశ్వం అంతా బాబా గురించి తెలుసుకోవాలని ఆలోచన ఉండేది. ఆంజనేయుల చేతిలో ఏముంటుంది? సంజీవిని పర్వతం ఉంటుంది. శ్రీకృష్ణుడి చేతిలో ఏముంటుంది? విశ్వం యొక్క గ్లోబ్ ఉంటుంది. ఆంజనేయుల చేతిలో సంజీవిని పర్వతం ఉంటుంది. ఏంటి సంజీవిని పర్వతం అంటే? ఆ పర్వతంపై శివలింగం ఉంటుంది చూడండి, అదే ఈ అవ్యక్తవాణిలు. బ్రహ్మ, విష్ణు, శంకర్లు కూడా ఆ సంజీవిని పర్వతం మీద పుష్పాలు జల్లుతున్నట్టు దేవతలు చూపిస్తారు. ఇంకే ఏ దేవతకైనా ఉందా అలాగా? అరచేతిలో సంజీవిని పర్వతం తెచ్చి బ్రహ్మ ఎవరు? లక్ష్మణుడు అంటే ఎవరు? బ్రహ్మబాబా. ఆయన మూర్చిపోయాడంటే దాని అర్థం ఏంటి? ఇదివరకు ఒకసారి బాబా చెప్పించారు, మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు. బ్రహ్మ ఎక్కడ ఉన్నారు? సూక్ష్మతల నివాసిగా ఉన్నారు. భగవంతుడి ఆజ్ఞ ప్రకారం సేవ చేయటానికి ఉన్నారు. కానీ ఆయన మూర్ఛితమైపోవటం ఏంటి? ఆయన సేవ కూడా ఉన్నత అవ్వాలంటే ఈ అవ్యక్తవాణి లేకుండా ఉన్నత అవ్వదో బాగా గుర్తించుకోండి. చక్కగా వినండి, చక్కగా అనుభవం చేసుకోండి. మీకోసం బాబా రివైజ్ చేస్తున్నారు. చాలా సగం వరకు అయిపోయినాయి వాణీలు. చక్కగా రివిజన్ చేసుకోండి. ఇంకే జన్మలోనూ మీరు రివిజన్ చేసుకోలేరు. ఏ జన్మలోనూ ఇటువంటి సృష్టికర్తను పొందలేరు. ఏ జన్మలోనూ 3 కాలాలు జ్ఞానం మీకు తెలియదు. ఏ జన్మలోనూ సృష్టికర్త యొక్క ఐశ్వర్యదాల యొక్క ఛత్రఛాయలో మనం సంగమయుగంలో తప్ప ఇంకే జన్మలోనూ ఉండలేము. ఈ ఒక్క అదృష్టాన్ని ఒక్కరోజు అనుభవం చేసుకోండి. రోజంతా ప్రవృత్తిలో ఉంటూ కూడా సృష్టికర్త ఛత్రఛాయలో నా జీవితం నడుస్తుంది. ఈరోజు సృష్టికర్త శివపరమాత్మ ఛత్రఛాయలో, ఆయన ఛత్రఛాయ అనే గొడుగులో నడుస్తున్నాను నేను. ఎండ తగలదు, వర్షం పడదు, ఎంతో హాయిగా అద్భుతమైన ఆనందంలో సృష్టికర్త ఛత్రఛాయలో ఉన్నాను.
సృష్టికర్త ఎవరొక్కరో శివబాబా ఒక్కరు, ఇంకెవ్వరికి ఆ సృష్టికర్త అనే టైటిల్ లేదు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కరవదన్న దాన్ని బట్టి చూస్తే భక్తిలో కూడా ఏ దేవతకి అటువంటి గుణగానం లేదు. అర్థమైందా? అనుభవం చేసుకోండి. ఎలాగైతే విజ్ఞాన సాధనాల ద్వారా సమయం లేదా ధ్వని ఎంత దూరంలో ఉన్నా కానీ దగ్గరగా అవుతుంది కదా. విమానాల ద్వారా సమయాన్ని ఎంత దగ్గరగా చేర్చేస్తున్నారు స్థానానికి. కొంచెం సమయంలోనే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎలాగైతే విజ్ఞాన సాధనాల ద్వారా సమయం లేదా ధ్వని దూరంలో ఉన్నా కానీ దగ్గర అవుతుంది కదా. విమానాల ద్వారా సమయాన్ని ఎంత దగ్గర తీసుకొచ్చేస్తున్నారు. కొంచెం సమయంలోనే ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు. టెలిఫోన్ ద్వారా ధ్వని ఎంత దగ్గరగా వినిపిస్తుంది. లండన్లో ఉన్న వ్యక్తి మాట్లాడుకుంటే ఎదురుగా మాట్లాడుతున్నట్లు కూడా వినిపిస్తుంది మరియు కనిపిస్తుంది కూడా అంటున్నారు బాబా. అలాగే టీవీ ద్వారా ఏ దృశ్యాన్ని అయినా లేదా వ్యక్తి దూరాన్ని ఉన్నా కూడా వ్యక్తిని చూస్తున్నారు. సైన్స్ అయితే మీ రచన, మీరు మాస్టర్ రచయితలు. బాబా అంటున్నారు ఆ సైన్స్ కూడా మీరే రచయితలు అంటున్నారు బాబా. ఎలాగా? ఎప్పుడైతే మనం ఈ సంగమయుగంలో సృష్టికర్తతో అన్ని సంబంధాలు జోడించి ఒకడిలోనే అన్నీ చూస్తుంటే ఆ సంకల్పము విజ్ఞాన శాస్త్రజ్ఞులకు టచ్ అవి. చూడండి, సెల్ ఫోన్లో ఒక్క దాంట్లోనే అన్నీ ఉన్నాయి. వీడియో ఉంది, టైం ఉంది, క్యాలిక్యులేటర్ ఉంది, FM రేడియో ఉంది, ఇంకెన్నో ఉన్నాయి కదా, కెమెరా ఉంది. అది ఇంతకుముందు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? బాబా పిల్లలు స్వచ్ఛత మరియు ధైర్యం ఉంటే ఆ పిల్లల యొక్క పాత్ర ద్వారా వాళ్ళకి టచ్ అయిపోతుంది. అర్థమైందా? అంటే బాబా పిల్లలు ఎవరో చాలా బాబా పిల్లలు సత్యమైన పిల్లలు, యథార్థమైన పిల్లలు, బాబాని యథార్థంగా ప్రత్యక్షం చేసే సత్యమైన పిల్లలు ఆధారంగా సైన్స్ ఉత్పన్నమవుతుంది. అర్థమైందా? నిన్న ఒక అక్కయ్య గారు మమ్మల్ని చూడాలని వీడియోలో చూసి ఆనందించారు. ఇది ఎప్పుడొచ్చింది? చాలా తక్కువ సమయంలో వచ్చింది. అంటే 84 సంవత్సరాలు అయినా కానీ ఈ దృశ్యాలు ఈ సైన్స్ ఇంత అడ్వాన్స్ అవ్వలేదు అంటే బాబా పిల్లలు ఒక్కరినే అంత అనుభవం చేసుకోలేదనేది గుర్తు చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు బాబా, మీరు మాస్టర్ రచయితలు. సైలెన్స్ శక్తి ద్వారా మీరందరూ కూడా విశ్వంలో ఎంతో దూరంలో ఉన్నా కానీ ఆత్మకి ధ్వనిని వినవచ్చు. ఏ ధ్వని విజ్ఞానమైతే నోటి మాటను వినటానికి సాధనం కానీ మనసు యొక్క మాట వినపడదు. బాబా అంటున్నారు సైలెన్స్ శక్తి ద్వారా మీరందరూ కూడా విశ్వంలోని ఎంత దూరంలో ఉన్నా కానీ ఆ ఆత్మ యొక్క ధ్వనిని వినవచ్చు. ఏ ధ్వని విజ్ఞానం అయితే నోటితో మాటను వినటానికి సాధనం కానీ మనసు యొక్క మాటను వినపడదు. బాబా అంటున్నారు విజ్ఞాన శక్తి మనకి మనసు యొక్క మాటని
శక్తి దానికి లేదంటున్నారు బాబా. మరి దేనికి ఉంది? శాంతి శక్తికి ఉందంటున్నారు బాబా. శక్తి ద్వారా ప్రతి ఆత్మ మనసు యొక్క మాటని సమీపంగా వినగలరు. సైలెన్స్ శక్తి ద్వారా ఎదురుగా మాట్లాడినట్లు వినవచ్చు. ఆత్మల మనసులోని అశాంతి, దుఃఖం యొక్క స్థితి టీవీలోని చిత్రాలు కనబడినట్లు చూడవచ్చు. ఎవరు? సైలెన్స్ శక్తి ఉన్నప్పుడు. ఎలాగైతే ఈ సాధనాలకు కరెంటుతో సంబంధం కలిసి స్విచ్ చేస్తే అప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కదా, మరియు వినిపిస్తాయి. అలాగే బాబాతో సంబంధం జోడించాలి. ఇది అండర్లైన్ పాయింట్. మొత్తం వాణి అంతా చదువుకుంటున్నాం, అండర్లైన్ పాయింట్ ఒకటే ఉంటుందని చెప్తున్నాను మీకు నేను. ఆహారం ఎంతో తీసుకుంటాం మనం, కానీ రక్తంగా మారేది కొద్దిగానే ఉంటుంది. బాబా చెప్తున్నారు, బాబాతో సంబంధం జోడించాలి. శ్రేష్ఠ భావన మరియు కామన అనే స్విచ్ వేయాలి. అప్పుడే దూరంగా ఉండే ఆత్మలను కూడా సమీపంగా అనుభవం చేసుకోగలరు. దీన్నే విశ్వ కళ్యాణకారి స్థితి అంటారు. ఈ స్థితిని తయారు చేసుకోవటానికి విశేషంగా ఏ సాధన కావాలి? బాబా చెప్తున్నారు, శాంతి శక్తిని పెంచుకోవాలి. అన్నిటికీ ఆధారము శాంతి. వర్తమాన సమయంలో శాంతి శక్తిని జమ చేసుకోండి. మనసు యొక్క ధ్వని సంకల్పాల రూపంలో వస్తుంది. చూసారా బాబా ఏం చెప్తున్నారు? ఇది కూడా అండర్లైన్ పాయింట్. మనస్సులో ఉన్నటువంటి ధ్వని సంకల్ప రూపంలో వస్తుంది అంటున్నారు బాబా. మనసు యొక్క ధ్వనిని అంటే వర్తమాన సంకల్పాలను సమాప్తి చేసే శుద్ధ సంకల్పాలకు ఉండండి. ఇన్నాళ్ళు మన మనస్సు ఎన్నో ఆలోచనలు ఆలోచించి మాటలోకి తీసుకొచ్చేది అది. కానీ ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే, ఇందాక చెప్పారు కదా బాబా, బాబా శివబాబా కల్పకల్పము నన్ను ఎన్నుకుంటావా తండ్రి? నీ బిడ్డగా చేసుకుంటావా తండ్రి? నీ ఛత్రసాయిలో ఉంచుకుంటావా తండ్రి? ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఈ ప్రపంచంలో నన్ను నీ ఒడిలో దాచుకుని ఎంతో అదృష్టాన్ని పెంచుతున్నావా తండ్రి? ఇలాగ బాబా ఏమంటున్నారు అంటే, నీకు శాంతి శక్తి వృద్ధి పొందాలి అంటే నాతో సంబంధం జోడించి అంటున్నారు బాబా. ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి అభ్యాసం కావాలి. నువ్వు 4 గంటల యోగం చేయి, ప్రశాంతంగా మనం ఎన్ని బట్టీలు పెట్టుకున్నాం, ఎన్ని యోగాలు చేసాం. ఎన్ని చేసినా కానీ నీకు గుర్తించుకోండి, స్థూలం అర్పణ చేయకుండా సూక్ష్మం రాదు. స్థూలం ఏముంది నీకు? శరీరం కూడా స్థూలమే ఆత్మకి. గృహం స్థూలం, వస్తు వైభవాలు, ఆస్తి ఐశ్వర్యాలు స్థూలం, రక్త సంబంధీకులు స్థూలం. వీళ్ళని మర్చిపోవాలి మనం. ఎప్పుడు మర్చిపోతాం మనం? బాబాతో సంబంధం పెట్టుకున్నప్పుడు మర్చిపోతాం. బాబాతో సంబంధము తక్కువగా ఉండి వేలుతో సంబంధం ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు ఎన్ని జన్మలైనా పరిపక్వం అవ్వలేవు. కొంతమంది సంగమయుగంలో చనిపోయి మళ్ళీ ఇంకా సంగమయుగం ఉంటే ఇంకో ఎక్కడో పుట్టొచ్చు. కాబట్టి మీరు బాబాతో సంబంధం పెట్టుకోవడం ఎలాగన్నాయా అంటే ఇదే నేర్చుకోండి. బాబా శివబాబా బాబా. ఇప్పుడు ప్రపంచము అన్ని విభాగాలు కూడా చాలా భయంకరంగా మారిపోయినాయి.
కదా బాబా. కానీ నీవు నీ హృదయంలో పెట్టుకుని పాత ప్రపంచానికి దూరంగా ఉంచి నీ హృదయంలో దగ్గరగా ఉంచి ఎంత ధైర్యాన్ని శక్తిని ఇస్తున్నావు బాబా. ఇలా బాబాతో భిన్న భిన్న రూపాల్లో కంటిన్యూగా నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు నీకు శక్తి వచ్చేస్తుంది. ఒక్క నిమిషం ట్రాఫిక్ కంట్రోల్ అయింది, అనుభవం చేసుకోండి. ఎందుకంటే లాతూర్లో భూకంపం వచ్చినప్పుడు మనస సేవ మొదలుపెట్టారు బాబా. ఈరోజు వరకు మనస సేవ నేను భగవంతుడిచ్చిన బహుమతిని మీ అందరి ముందు పెడుతున్నాను. ఇటువంటి మనస సేవ ఎవరికి ఇవ్వలేదు, ముందు కూడా ఇవ్వరు. ఎందుకు అంటే నేను నాలో ఉన్నటువంటి ఒక మంచి విశ్వాసం ఏంటంటే బాబా మీద స్థూలాన్ని అర్పణ చేసుకుంటే వెళ్ళిపోతాను నేను. అందుకే మీకు భక్తి మార్గంలో దేవతా చిత్రాలన్నీ తీసుకోండి. ప్రతి చిత్రంలో ఆంజనేయులు యోగం చేస్తున్నట్టు ఉంటుంది. భుజాలపై రాముణ్ణి లక్ష్మణ్ని కూడా కూర్చోపెట్టి ఎగురుతున్నట్టు ఉంటుంది. అందుకు ఎందుకు చెప్తున్నానంటే నా గురించి మీకెందుకు చెప్తున్నానంటే మీరు కూడా నన్ను ఫాలో అవుతూ బాబు సమానం అవ్వాలని. నా సమానం అవ్వద్దు, మీరు నాకంటే ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను నేను. స్థూలాన్ని అర్పణ చేసుకుంటే వెళ్ళిపోండి, సూక్ష్మ ఇచ్చేస్తాడు. అలా కాకుండా మనం టిప్ టాప్గా తయారైపోయి పెద్ద వైట్ డ్రెస్సులు వేసేసుకొని పెద్ద మేకప్లు చేసేసుకొని ఏదో సంపాదించేమంటే నువ్వు స్థూలాన్ని పెంచుకుంటూ వెళ్ళేవా సూక్ష్మం తగ్గిపోద్ది. స్థూలాన్ని ఆర్తకరుపారంలాగా భగవంతుడికి అర్పణ చేసుకుంటూ వెళ్ళేవా సూక్ష్మం పెరిగిపోద్ది. స్థూలం అంటే ఎన్నిసార్లు చెప్పను నేను. ఇంకా నీ శరీరం స్థూలం. నీ శరీరానికి సంబంధించిన ఏం చెప్పాడు బేహద్ వైరాగ్య వృత్తి అంటే దేహానికి సంబంధించిన వినాశీ పదార్థాలు ఏది ఉండకూడదు. ఆస్తి, ఐశ్వర్యం, సిరి సంపదలు, వస్తు వైభవాలు అన్నిటిలో ఇది అతిథి గృహం. మన అవసరమైతే మన ఇల్లు కూడా అమ్మేసి అద్దెంట్లో గడిపామంటే నీకు సూక్ష్మ ఇచ్చేస్తాడు. కావాలంటే ట్రైలేజ్ చూసుకోండి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అంటే ఇక్కడ బాబా ఎంతో వాణి చెప్తాడు సైలెంట్ శక్తి ఎంత ప్రభావం చేస్తుందని. కానీ అసలు నీకు సైలెంట్ శక్తి రావాలంటే ఎప్పుడు వస్తుంది నీకు? నీ ప్రయత్నం ద్వారా నువ్వు ఎన్ని మౌనాలు పెట్టుకున్నా ఎన్ని చేసినా స్థూలాన్ని పెంచుకుంటూ వెళ్తే నీకు రాదు. స్థూలం అంటే ఏంటి? బ్రహ్మ ఎక్కడున్నారు? పూరి గుడిసెలో ఉన్నారు. మీరు ఎక్కడున్నారు? ఇంద్రభవనంలో ఉన్నారు. మీరు ఎంత ప్రయత్నం చేసినా మీకు సూక్ష్మ రాదు. అన్నిటికంటే ఆధారము శాంతి. వర్తమాన సమయంలో శాంతి శక్తిని జమ చేసుకోండి. మనసు యొక్క ధ్వని సంకల్ప రూపంలో వస్తుంది. అది అండర్లైన్ పాయింట్. మనసు యొక్క ధ్వనిని అంటే
వర్తమాన సంకల్పాలను సమాప్తి చేసి శుద్ధ సంకల్పాల్లో ఉండండి. సంకల్పాల విస్తారాన్ని ఇముడ్చుకొని సారరూపంలో తీసుకురండి. అప్పుడే శాంతి శక్తి స్వతహాగానే పెరుగుతుంది. చూసారా, సంకల్పాలు ఎన్ని ఉంటాయి మనకి ఇప్పుడు? ఎన్నో రకాల సంకల్పాలు. వ్యర్థం అంటే బాహిర్ముఖత, సమర్థత అంటే అంతర్ముఖత. అలాగే నోటి మాటల్లో కూడా వ్యర్థాన్ని సమాప్తి చేసుకొని సారంలో తీసుకురండి. అప్పుడే శాంతి శక్తి జమ చేసుకోగలరు. అర్థమైందా? బాబా చెప్తున్నారు. శాంతి శక్తి యొక్క విచిత్ర రుజువుని చూస్తారు. అలాగే దూరంలోని ఆత్మలో మీ ముందుకు వచ్చి అంటాయి, నాకు సరైన మార్గం చూపించారు అని. నేను వచ్చేసాను. మీ దివ్య స్వరూపం వారి మస్తక రూపంలో టీవీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడో ఉన్న ఆత్మ మనం సాక్షాత్కారం అవుతామని చెప్తున్నారు. పొద్దుట ఒక అన్నయ్య ఒకరు ఒక తినేటువంటి ఫలాలు తీసుకొచ్చారు 2 రోజుల క్రితం. ఒక ఆయన చాలా దూరానికి ఎక్కడికి వెళ్తాం. నాకేం సంకల్పం చేశారంటే, బాబా ఈ ఫలాలు బ్రాహ్మణాత్మకి మధురత ఇస్తుంది, కానీ ధన రూపంలో పుస్తకాలు పంచిపెట్టుకుంటే అనేక ఆత్మలకి మనసుకి మధురత ఇస్తుంది కదా, అని చెప్పి పుస్తకాలు పంచుకోపెట్టుకోమని చెప్పారు బాబా. అప్పుడు ఫోన్ చేశారు, పలానా ఫలాలు పెట్టాను మీ దగ్గర తీసుకోండి అని. అప్పుడు నేను మనసులో నవ్వుకుని, ఫలాలు ఎవరికి? గుళ్ళో ఫలాలు అర్పణ చేస్తాం, ఆ విగ్రహం తింటుందా? మళ్ళీ తిరిగి మనకి ఇచ్చేస్తారు, లేకపోతే పాట పెట్టేస్తారు కొబ్బరికాయలు. అప్పుడు ఆ ఆత్మకి చెప్పించారు బాబా, నువ్వు తెచ్చిన ఫలాలు బ్రాహ్మణాత్మ మనసు నాలికని మధురం చేస్తుంది, అంతే కదా. కానీ పరమాత్మనే పరిచయాన్నిచ్చే ఒక పుస్తకము ఇతరాత్మని మనసుని మధురం చేస్తుంది. మనసుని మధురం చేయటంలో పుణ్యం ఎక్కువ ఉంటుంది, నాలుకని మధురం చేయటంలో ఏం ఉపయోగం లేదు. ఈ సమయంలో అసలు ఉపయోగం లేదు. మరి ఆ ఆత్మ చేసుకుంటారో లేదో తెలియదు, కానీ బాబా అలా చెప్పించారు, అంతే కదా. ఇక్కడ శాంతి శక్తి గురించి చాలా చెప్తున్నారు బాబా, చాలా పవర్ ఉందని. కానీ ఆ శాంతి శక్తి నీకు ఎప్పుడు వస్తుంది? అసలు నీకు ఎప్పుడు వస్తుంది? చదువుతున్నంత సేపు ఎంతో బాగుంటుంది. ఏమంటున్నారు బాబా, ఎక్కడో ఉన్న ఆత్మకి ఆత్మ బ్రుకుట్లో నీ చిత్తన స్వరూపం కనపడుతుంది అంటున్నారు బాబా, నువ్వు శాంతి శక్తిలో ఉంటే. ఎదురుగా కలయిక జరుపుతున్నట్లు అనుభవం చేసుకుంటారు, అంత స్పష్టంగా అనుభవం చేసుకుంటారు. అంతగా శాంతి శక్తి ఆత్మిక రంగుని చూపిస్తుంది. ఎలాగైతే మొదట్లో దూరంగా ఉన్నా కానీ బ్రహ్మబాబా యొక్క రూపం స్పష్టంగా కనిపించి ఈ స్థానానికి వెళ్ళండి అనే గుర్తు కనిపించేది. ఎప్పుడు? ఆదిలో. ఎన్నాళ్ళు ఆదిలో అంటే భగవంతుడు బ్రహ్మశరీరంలో వచ్చిన చాలా కొద్ది నెలల్లో కూడా కనిపించేది. ఎలా కనిపించింది? ఎందుకు కనిపించింది? ఆయన స్వరూపం స్థూలాన్ని అర్పణ చేశారు, స్థూలాన్ని అర్పణ చేశారు. అర్థమైందా? మళ్ళీ ఆది అంత్యంలో కూడా అదే జరుగుతుంది. అలాగే ఇది చెప్తున్నారు మహానుభావుడు. అలాగే అంతిమంలో మీ అందరిలో విశేష విశ్వకళ్యాణకారి ఆత్మల పాత్ర ఈ విధంగా నడుస్తుంది. ఇప్పటి నుంచే అందుకే మీకు విశ్వ కళ్యాణం కోసం మీరు ప్రోకులాడాలంటున్నారు కదా, ఫస్ట్ చెప్పారు కదా బాబా. అద్దులో ఈ 4 సెంటర్లు పెట్టుకుని ఈ 4ని రక్షించుకుందాం ఇలాగనుకుంటే ఏముండదు. బాబా ఫస్ట్లో లాక్డౌన్ అయినప్పుడు వాళ్ళు వస్తానంటే బాబా ఒకటే చెప్పారు, మెయిన్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఈ సమయంలో కూడా తాళం తీస్తే నీకే దగ్గర అవుతారు, స్థానానికి దగ్గర అవుతారు. నువ్వు కొంచెం కఠినంగా ఉంటే నిన్ను కూడా వదిలేసి అన్నయ్య కూడా ధైర్యం లేకపోవచ్చు, లేకపోతే కఠినమైపోయాడు అని బాబా దగ్గర అవుతారని చెప్పారు బాబా. అందుకే ఇప్పటి వరకు గేటు తీయనివ్వరు బాబా.
మెయిన్ సూక్ష్మంగా దాగి ఉన్నది అది. స్థూలంగా కూడా ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఎవరో ఒకరి గురించి అనేక మంది బలి అవటం ఎందుకనేది సెకండరీ పాయింట్. అర్థమైందా? నాకైతే ఎలాగుందంటే, ఎలాగైతే గర్భగుడిలోకి భక్తుల్ని వెళ్ళనివ్వరు పూజారికి తప్ప, అలాగే ఇంక మనం నన్ను అడిగితే ఏ సెంటర్లోకి ఎవ్వరు వెళ్ళకూడదు, అసలు ఎవరు రానివ్వకూడదు. అప్పుడే వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తారు. నీ కూతురు వివాహం చేసేవు, చాలా ఆడంబరంగా పక్కలో పడుకోబెట్టి తల నిమురుతూ చక్కటి పాటలు పాడుతూ నిద్రించావు. ఆ పిల్లకి యుక్త వయసు వచ్చింది, మ్యారేజ్ చేసావు. ఆ అమ్మాయికి ఈ గ్యాప్ ఉండి అత్తెళ్ళు వదిలేసి నీ ఇంటికి వచ్చేస్తే నువ్వేం చేస్తావు చెప్పు ఆన్సర్ చెప్పండి. లోకధర్మం ఒప్పుకోదు అది. అలాగే భగవంతుడు లాక్డౌన్ పెట్టాడు అంటే ప్రతి ఇల్లు శివాలయం చేసుకోండి. నీ బంధువులు కూడా చెప్పు, ఒక బుక్ ఇచ్చి, సర్వమానవుల బుక్ ఇచ్చి పరిచయం ఇచ్చి నీ ఇంట్లో చేసుకో అని చెప్పు. వాళ్ళ ఆది సనాతన దేవీ దేవత ధర్మంలోకి రాలేదు, ఆ పుస్తకం గొగలు పట్టిపోతారు. మీరు పర్సు పాడేసుకున్నారు బజార్లో, ఎంతోమందికి కనపడదు కూడా అది. నీకు ఏ జన్మలో రుణం ఉందో వాళ్ళకే కనపడుతుంది అది. అర్థమైంది? ఇది రుణానుబంధంతో కూడిన క్షేత్రం ఇది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక్కడ అండర్లైన్ పాయింట్ ఏంటంటే, బాబా ఏమన్నారంటే, అండర్లైన్ పాయింట్ చూసుకోవాలి. మొత్తం వాణిలో అండర్లైన్ పాయింట్ ఏంటి, బాబా ఏం చెప్పారు ఇక్కడ? బాబాతో సంబంధం జోడించాలి. శ్రేష్ఠ భావన మరియు కామన అనే స్విచ్ నిరంతరం వేస్తూ ఉండాలి. అప్పుడే ఎప్పుడు బాబాతో సంబంధం జోడించి దూరంగా ఉండే ఆత్మని కూడా సమీపంగా అనుభవం చేసుకోగలరు అంటున్నారు బాబా. బ్రహ్మబాబా యొక్క రూపం కనిపించేది. విశేష కళ్యాణకారి ఆత్మల పాత్ర అంతిమంలో ఈ విధంగా నడుస్తుంది. దీనికోసం ఆత్మ సర్వ సంబంధాలతో ముక్తిగా స్వతంత్రంగా ఉండాలి. అర్థమైందా పాయింట్ ఇక్కడ? అండర్లైన్ పాయింట్. ఆత్మ సర్వ సంబంధాలతో ముక్తిగా స్వతంత్రంగా ఉండాలి. ఇంకే సంబంధాన్ని మనం పెట్టుకున్నా మనం ముక్తి అవ్వలేం. అలాగంటే ఇక్కడ ఏంటంటే, అన్నయ్య మరి మేము కుటుంబంలో ఉన్నాం కదా, మాకు ఈ సంబంధం లాగి యోగం కుదరకుండా చేస్తుంది, లేదు త్యాగం చేయనివ్వట్లేదు అంటారు మీరు కదా. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళందరినీ సంభాళించాలి కానీ సంబంధం పెట్టుకోకూడదు అంటున్నారు బాబా. సంభాళించటం వేరు, సంబంధం పెట్టుకోవటం వేరు. సినిమా యాక్టరు హీరోయిన్ తోటి చాలా దగ్గర స్వతంత్ర భార్య కంటే ఎక్కువగా డ్యూయట్స్ అంటే డ్యాన్సులు ఎన్నట్లో కూడా యాక్ట్ చేస్తాడు ఆయన. కానీ సంబంధంలోకి వెళ్ళాడు, సంభాళించడం, అక్కడ యాక్ట్ చేయటానికి సంభాళించడంకి వెళ్ళాడు కానీ సంబంధంలోకి వెళ్ళలేదు అక్కడ కదా. చూసి ఆడియన్స్కి ఎలా ఉంటారు, రియల్గా వాళ్ళిద్దరు భార్యాభర్తలు కానీ అంత కలిసిపోయి లీనమైపోయి కెమెరా ముందు యాక్ట్ చేస్తారు. అలాగే బాబా ఏమంటున్నాడంటే, అంతిమ జన్మలో మీకు సంబంధం సంభాళించడానికి ఇచ్చారు, పిల్లల్ని అందరినీ సంభాళించండి కాదంటలేదు, కానీ సంబంధం పెట్టుకోకూడదు అంటున్నారు. సంబంధం పెట్టుకున్నావా నీకు ఇంక ఈ శక్తులు ఏమీ రావు అని క్లియర్గా చెప్తున్నారు బాబా. మరి ఎలాగన్నాయా, అది నాకు అలవాటు లేదు, నాకు రావట్లేదు అంటే అప్పుడు చెప్పండి, బాబా నీ పిల్లలు వీళ్ళు వీళ్ళు నీ పిల్లలు బాబా, నీ పిల్లలు నువ్వు సంభాళించు బాబా అని బాబాకి అర్పణ చేయండి. మీరు బాబాకి అర్పణ చేసినప్పుడు బాధ్యత ఆయన మీద పడిపోద్ది. స్థూలంగా చెప్పండి, ఏవండి మీరు అసలు భగవంతుడు టీవీలు పెట్టుకుని చూస్తున్నారు, వయసు మీరిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి,
ఒక్క నిమిషం అలా 2 చేతులు దండం పెట్టుకుని ఈ జ్యోతి స్వరూపం దగ్గర దండం పెట్టుకోండి అని చెప్పారనుకోండి, తప్పకుండా పెట్టుకుంటారు వాళ్ళు. సంబంధం జోడించడానికి, సంబంధంలోకి రావడానికి తేడా ఉంది. అది ఇక్కడ అండర్లైన్ పాయింట్ కాబట్టి నేను నొక్కి చెప్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు బాబా? దేనికోసం ఎక్కడో ఉన్న ఆత్మ వాళ్ళ బ్రుకిట్లో నీ స్వరూపాన్ని చూడాలి అంటే బాబా ఏం చెప్తున్నాడంటే, సర్వసంబంధాలతో ముక్తిగా స్వతంత్రంగా అయిపో, ఎవరితోటి సంబంధం పెట్టుకోకూడదు. ఏది ఎక్కడ ఏ శక్తి కావాలంటే ఆ శక్తిని కార్యంలో ఉపయోగించాలి. ఈ విధమైన నిర్బంధన ఆత్మ, బంధన లేని ఆత్మ అనేకులను జీవన్ముక్తులుగా తయారు చేస్తుంది. వండర్ఫుల్ పాయింట్ అన్నమాట. ఈ 3 పాయింట్లు మొత్తం వాణిని 3 పాయింట్లు కింద తీసేసుకోవచ్చు. ఈ విధమైన నిర్బంధన ఆత్మ అనేకులను జీవన్ముక్తులుగా తయారు చేస్తుంది. జీవన్ముక్తులు అంటే స్వర్గంలోకి తీసుకొచ్చేస్తుంది. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. ఎంత ఉన్నతమైన గమ్యమో, ఎంతవరకు చేరుకోవాలో, బేహద్దు సేవ యొక్క రూపురేఖ ఎంత శ్రేష్టమైనదో అనేక శ్రమ నుండి విడిపించబడతారు. కానీ ఒక శ్రమ చేయాలి. ఏంటది? ధైర్యం ఉండాలి. అర్థమైందా? బాబా ఏం చెప్పారు? వాణి పూర్తయింది. శాంతి శక్తి మనకు పెరిగినప్పుడు సైన్స్ సాధనలు ఆగిపోతాయి. మీకు ఆదిలో బ్రహ్మబాబా రూపం కనపడేట, పలానా తోటకు రమ్మని చెప్పేదట. మరి ఇప్పుడు మధ్యలో ఎందుకు చెప్పలేదు? అంటే మధ్యలో ఉన్న, అందుకే బాబా ఏం చెప్పాడు? బ్రహ్మబాబాని ఫాలో అవ్వండి, ఏ అక్కయ్యని ఏ అన్నయ్యని ఈవెన్ దాది దీదిని కూడా ఫాలో అవ్వద్దని బాగా క్లియర్గా చెప్పేశారు బాబా. బాబా ఎవరు? సర్వాత్మలకి తండ్రి, ఒక్క ఆత్మలకి తండ్రి కాదు, సర్వాత్మలకి తండ్రి ఆయన. 780 కోట్ల ఆత్మలకి తండ్రి ఆయన. ఫస్ట్ సబ్జెక్ట్ ఎలాగెత్తుకున్నారు? సర్వాత్మలకి త్వరగా సంకల్పంలో వాళ్ళకి పరిచయం ఇచ్చేయాలని ఉంటుందంట బాబాకి. బాబా ఇచ్చేయగలడు, భాగ్యం ఆయనకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంకల్ప శక్తిని పెంచుకోండి. సంకల్ప శక్తి ఎప్పుడు పెరుగుతుందంటే, నీకు ఏ సంబంధాల మీద కూడా మనసు వెళ్ళకుండా ఉన్నప్పుడు పెరుగుతుంది. ఏ సంబంధాల మీద కూడా మనసు వెళ్ళకుండా ఉండాలంటే నువ్వు స్థూలం త్యాగం చేయాలి. బ్రహ్మబాబా గురించి చెప్పారు కదా, ఆదిలో బ్రహ్మబాబా సాక్షాత్కారమవి ఓం మండలికి తీసుకొచ్చేవారు అంటున్నారు బాబా. మరి ఇప్పుడు మనకి మామూలుగా ప్రోగ్రాంలు పెడితేనే రావట్లేదు, ఆ ఊరు వెళ్ళి క్లాసులు చేస్తేనే రావట్లేదు. ఎందుకు రావట్లేదు? కారణం నీలో ఆ శక్తి లేదు. నువ్వు వైద్యుడు, ఎవరికి వ్యాధి తగ్గించట్లేదంటే నీకు వైద్య శాస్త్రంలో ప్రావీణ్యత లేదు. కాబట్టి బాబా నాకు క్లియర్గా అనుభవం చేశారు. సద్గురు రూపంలో ఉన్నారు. ఇప్పుడు లాక్డౌన్ అనేది ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చి శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక చోట నుంచి ఒక అక్కకి ఫోన్ చేశారు, అన్నయ్య నేను లేవలేని స్థితిలో ఉన్నాను, ఆర్థికంగా చాలా దెబ్బతినేసాను, సెంటర్లకు ఎదురుగుండా ఉన్నా కూడా వెళ్ళలేకపోతున్నాను, కాబట్టి పనుకుని వింటున్నాను బాబా మీ ద్వారా చెప్పించిన బాణీలు, ఎంత ఆనందాన్ని అనుభవం చేసుకుంటున్నానో నేను నోటితో చెప్పలేనన్నారు. ఆ ఆత్మ పావనమైపోయింది, పరమాత్మ ఆశ పూర్తయిపోయింది. నాకు ఫస్ట్ నుంచి కూడా 780 కోట్ల ఆత్మలకి చిన్న బుక్ ఇచ్చేసి భగవంతుడు వచ్చాడు నీ ఇంట్లో చదువుకో అని ఆ భాషలో మార్చేసి మధువన్లో భగవంతుడు వచ్చాడు, ఇలా ఈ చిన్న పాకెట్ బుక్ కింద ఇచ్చేస్తే సేవ అయిపోయింది కదా అనుకునేవాడిని నేను.
అందుకే నాకు ఈరోజు యూట్యూబ్లో భగవంతుడు ఆ విశ్వ కళ్యాణానికి ఇచ్చారు. అందుకు బాబా ఏం చెప్పారంటే 6 నెలలు అయిపోయింది లాక్డౌన్ వచ్చి, కేసులు పెరిగిపోతున్నాయి, పరిస్థితులు అగాధంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఈ సమయంలో కూడా ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మతో అది కావాలి ఇది కావాలని కోరుకుంటే తప్పకుండా ఫెయిల్ అయిపోద్ది ఆత్మ. పొద్దున్న చెప్పాను కదా, ఒక ఆత్మ పళ్ళు పట్టుకొచ్చారు, అది కనీసం ఒక 200-300 రూపాయలు ఖరీదు ఉంటుంది. బాబా నా మనసులో చెప్పారు, ఎందుకయ్యా ఇది మీకు ఖాతా ఇది. అదే అతను ఒక 20-30 పుస్తకాలు ఎవరికైనా పెంచి పెడితే ఒక్కళ్ళైన మనసు ఎంత మధురం అయిపోద్దని చెప్పారు బాబా. అప్పుడు ఆయన అన్నయ్యకి బాబా చెప్పించారు. అది అంతకుముందు బాబాతో సంబంధం ఉంటే పంపిస్తారు, లేకపోతే లేదు. బాబా చెప్పమన్నారు కాబట్టి చెప్పారు. అందుకని మీకు నేనేం చెప్తున్నాను అంటే, ఈ సమయంలో ఈ ప్రిపరేషన్ హాలిడేస్లో ఈ భగవంతుడు ఆయన సెంటర్ లాక్ చేసుకుంటే బాగోదని మొత్తం మన గురించి అన్నీ లాక్ చేసాడు, చర్చిలన్నీ. ఇప్పుడు అన్నీ ఓపెన్ అయిపోయినాయి కదా, అన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఏంటి బాబా ఇలా ఓపెన్ అయ్యింది అంటే, బాబా ఏం చెప్పాడు, శిక్షణ అయిపోయింది. సద్గురు పాత్రలో 2 విభిన్న పాత్రలు ఉంటాయి, శిక్షణ ఇవ్వటం లేదా శిక్షించటం. శిక్షణ ఇచ్చైనా పావనం చేసేస్తాను, శిక్షించైనా పావనం చేస్తానని భగవంతుడు 40 సంవత్సరాల క్రితం దాదీజీ శరీరంలోకి వచ్చి ఆయన పాత్ర యొక్క విశేషత క్లియర్గా చెప్పారు. డాక్టర్ ఏం చేస్తాడు, పేషెంట్ని చూడగానే మందుల ద్వారా తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు, అవలేదు ఆపరేషన్ చేయవలసి వస్తుంది. రక్షించడం కోసం చేస్తారు వాళ్ళు, చంపేయడానికి చేయరు కదా. అలాగే బాబా బాగా గుర్తించుకోండి, ఈ 6 నెలల్లో శిక్షణ ఇచ్చేశారు. చాలామంది సంతోషిస్తున్నారు, అనేక రకాల వాణీలు వింటున్నారు, చక్కగా డిప్రెషన్లోకి వెళ్ళవలసిన బదులు ఇంప్రెషన్లోకి వెళ్తున్నాం అంటున్నారు. డిప్రెషన్ వేరు, ఇంప్రెషన్ వేరు. సెంటర్కి అలవాటు అయిపోయింది, సెంటర్స్ లేవు. డిప్రెషన్లోకి వెళ్ళవలసిన వాళ్ళు నాకు చెప్పిన సమాధానం కనవ విషయాలు నాకు తెలియదు, ఇంప్రెషన్లోకి వెళ్తున్నాం అన్నయ్య డిప్రెషన్ బదులు అంటున్నారు. ఎందుకంటున్నారా పాయింట్? ఎప్పుడు కూడా మీరు ఒకటే గుర్తుంచుకోండి, వాణిలో ఉన్నది ఉన్నట్లు చెప్పి దాన్ని విస్తారం చేస్తే, ఆ పాయింట్ ఆధారంగా విస్తారం చేస్తే ప్రతి హృదయంలో నిండిపోద్ది. ఎక్కడొక్కడ విషయాలు పట్టుకొచ్చి కథలు చెప్పాయి చెప్తే అది పెద్ద ఇంప్రెషన్ రాదు. బాబా నాకు ఎన్నోసార్లు అదే నేర్పారు. కాబట్టి మళ్ళీ అంతిమంలో ఇప్పుడు శిక్షణ అయిపోయింది, 6 నెలలు అయింది, శిక్షణ అయిపోయింది. ఎవరి మట్టి వాళ్ళు సెంటర్లు కూడా తీస్తున్నారు. స్టూడెంట్స్ వెళ్తున్నారో వాళ్ళు రప్పించుకుంటున్నారో ఏం చేస్తున్నారో మనకు అవసరం లేదు. అక్కడ శిక్షణ సమయం అయిపోయింది. లాక్డౌన్ కూడా గవర్నమెంట్ వదిలేసింది, ఏమీ లేదు. అంటే శిక్షణ సమయం అయిపోయిందు బచ్చే అని అందరికీ చెప్పు అని నాకు చెప్పడం వల్ల మీకు నేను చెప్తున్నాను. ఆంజనేయులు ఎక్కడుంటారంటే రామనామ స్మరణ ఉన్న చోటే ఉంటాడు, ఇంకెక్కడ ఉండరు. మీరు ఆంజనేయులు ఒకళ్ళే కాదు, మీరు కూడా భగవంతుడి యథార్థమైనటువంటి స్థానాన్ని గ్రహించండి, మీరునే యథార్థ స్థానంగా చేసుకోండి. అంటే ఇప్పుడు శిక్షించే సమయం వచ్చేసింది. శిక్షించే సమయం చాలా సివియర్గా ఉంటుంది. అదే లాస్ట్ ట్రైన్ వచ్చేస్తుంది. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, ఎప్పుడు వస్తుంది అన్నయ్య, మేము బట్టలు చదువుకోవాలా? తెలియక పాపం వాళ్ళు బట్టలు చదువుకోవటాలు ఎప్పుడు వస్తుంది అవి ఏం చెప్పరు ఆయన. నీ బుద్ధిలైన ఈరోజు ఏం చెప్పాడు, సర్వ సంబంధాలు
ఒక్క తండ్రితో అనుభవం చేసుకుని మిగిలిన సంబంధాలని పక్కన పెట్టు. అప్పుడు నీకు విశ్వకళ్యాణకారి భావన వస్తుంది. ఆ భావనలో అక్కడ ఎక్కడో వాళ్ళ బురికిట్లో నీ స్వరూపం కనపడుతుంది. అంటే నీ దేవతా స్వరూపం కనపడుతుంది. వాళ్ళు మా ఇష్టదేవతను చూసేనంటారు. అప్పుడు ఈ ఇష్టదేవత ఏం చేస్తుందంటే తండ్రిని చూపించదు, జ్యోతి స్వరూపాన్ని. అదే చెప్పారు బాబా. మధువన్ వెళ్ళిపోతారు, అది లాస్ట్ ట్రైను, టెలిఫోన్ పనిచేయదు, వైర్లెస్లు పనిచేయవు, ఇంకే సాధనాలు కూడా ఉండవు. కానీ కొంతమందిని చెప్పారు కదా బాబా, నీళ్ళు మధువనం చేసుకుంటే 3 చెప్పారు: సంకల్పాలేకి రసం, మధురత, బేహద్ వైరాగ్య వృత్తి. అటువంటి వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉండి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ఒక్క సెకండ్ దృష్టి ఇచ్చి పావనం చేసేస్తారు. వాళ్ళు చాలా రక్షణగా ఉంటారు, మధువనంలో ఉన్నట్టే ఉంటారు వాళ్ళు. కొంతమంది మధువనం వెళ్ళిపోతారు, కొంతమంది ఇక్కడ ఉంటారు. బ్రాహ్మణాత్మలు ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చినప్పుడు కూడా తయారవ్వకుండా ఏదో చిత్రత ఉపయోగించేసి త్యాగము కావాలి అక్కడ భాగ్యం తయారు చేయడానికి. చతురత, స్పీచ్లు, ఆడంబరాలు పనిచేయవు బాబాకి. అస్సలు స్వీకరించడు, ఇష్టం లేదని చెప్పాడు వాణిలో. చతురత అన్నది నాకు అస్సలు ఇష్టం ఉండదన్నాడు. భగవంతుడికి ఇష్టం లేదంటే ఎంత అది పాయిజన్ లాంటిది. కాబట్టి మధువనంలో ఏం జరుగుతుంది అంటే 2 సంవత్సరాలు తపస్సు జరుగుతుందని చెప్పారు బాబా నాకు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత. ఆ తపస్సులో ఈ శాంతి శక్తి ప్రత్యక్షమయ్యి ఎక్కడెక్కడికో దృశ్యాలు సాక్షాత్కారం అయిపోతాయి. బాబాని ప్రత్యక్షం చేస్తారు, డ్రామా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మీ యాంగ్జైటీ ఎలా ఉంటుంది? అన్నయ్య ఏ డేట్ని వెళ్తాం, మనం ఎలాగ వెళ్తాం, ఏం చేయాలి అనుకుంటారు. మీకంటే ఇంకా తెలియలేదు కాబట్టి తప్పులేదు, మీ ఆలోచన తప్పులేదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు స్థూలాన్ని ఎంతెంత అర్పణ చేసుకుంటూ నడుస్తూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ, శివబాబా వెళ్ళిపోతున్నావా తండ్రి, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా, మాకు స్వర్గాన్ని అప్పచెప్పి స్వర్గం ఆనందంలో మిమ్మల్ని మర్చిపోయేలా చేసి స్వర్గం ఇచ్చేసి వెళ్ళిపోతున్నావా తండ్రి అనే ఆలోచన రావాలి మనకి. పిల్లలు ఎక్కడికైనా వస్తానంటారు అనుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు? ఏదైనా ఆట వస్తువులు ఇచ్చి ఆడుకోండి, మేము ఇప్పుడే వచ్చేస్తామని చెప్తారు. ఆ ఆట వస్తువుల్లో అతను నిమగ్నం అయిపోతాడు. అలాగే బాబా ఎంత మంచివాడంటే, ఇంకా నేను ఉంటే వీళ్ళు స్వర్గం అనుభవించరు. అందుకే నేను మీకు చెప్పాను, ప్రాలబ్ధ జీవితం ఉండగా భగవంతుడు రారు, ప్రాప్తి జీవితం ఉండగా భగవంతుడు రారు. పూర్తిగా పతనం అయిపోయినప్పుడు భగవంతుడు వస్తారు. అందుకు మనకి ఇక్కడ లోన్ ఇచ్చాడు, ఈ అంతిమ జన్మ, లోని జన్మ ఇది. ఈ ప్రాప్తి భగవంతుడు ఈ లోని జన్మలోనే భగవంతుడు వస్తే పవిత్రత పాటిస్తున్నారు మాతలు. బాబా అన్నాడు, అమాయక మాతలు పవిత్రత పాటిస్తున్నారు అంటాడు. పవిత్రత పాటిస్తారు, భర్తను కూడా ధిక్కరించి పవిత్రత, శారీరక పవిత్రత పాటిస్తున్నారు. అంటే మరి చూడండి, భగవంతుడు వచ్చాడు అంటే ఆత్మ సాకార లోకంలో సంబంధంలో ఉండేటువంటి అల్పకాలిక రసాలని, వస్తువుల్ని, వైభవాల్ని, సాంగత్యాన్ని, సంబంధాన్ని అన్నిటిని వదిలేస్తుంది, డెఫినెట్గా వదిలేస్తుంది. ఎవరో బాబా పిల్లలు వదిలేశారు కాబట్టే ఈరోజు సెల్ ఫోన్లోనే అన్నీ ఉన్నాయి. ఫోన్ ద్వారా కూడా మనం బ్యాంకులో అకౌంట్ పంపించేస్తున్నాం, మెసేజ్లు పంపించేస్తున్నాం, దృశ్యాలు పంపించేస్తున్నాం. అటువంటి మహానుభావులు ఉన్నారు బాబా పిల్లలు. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు మనకి, మధువనం వెళ్ళాలంటే బుద్ధి లైన్ క్లియర్గా ప్రతిరోజు
నాకు ఎవరూ వద్దు బాబా. బాబా నన్ను కల్పకల్పం ఎన్నుకున్నావయ్యా. అసలు ఈ కల్పమే కాదు, ఇంకా ఈ కల్పంలో నువ్వు ఎన్నుకున్న ఈ ఎన్నిక నాకు ప్రతి కల్పంలో జన్మజన్మాంతరాలు వస్తుందని ఆ ఒక్క మాట అనుకోండి మీరు, హృదయం ఉప్పొంగిపోద్ది. ఆయన భోలానాథుడు అయిపోతాడు. ఆ మాట రావాలంటే నీకు స్థూలం అక్కడ అర్పణ చేయాలి. స్థూలం అర్పణ చేయకుండా స్థూలం కావాలి సూక్ష్మం కావాలంటే హైలీ ఇంపాసిబుల్ జరగదు. అక్కడ స్థూలం సూక్ష్మం కలిసి ఉండవు. ఆయన దగ్గర ఉన్నది సూక్ష్మం, ఇంక స్థూలం ఏమీ లేదు. ఆయన నువ్వు భోగి చేయి, ఏమీ తిండి ఆయన. నువ్వు బంగారం కేజీలతో అక్కడ పెట్టు, పిసరంత కూడా తీసుకోడు. 1 గ్రాము కూడా తీసుకోడు. ఎన్ని లోకాలు ఉన్నాయో తెలుసా ఆయనకి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక్ అంటారు ఆయన్ని. 1,000,000 బ్రహ్మాండాలు ఉన్నాయంట. 1,000,000 లోకాలకి అధిపతి అతను. ఈ ఒక్క లోకమే కాదు, మీకు తెలియదు విషయం. మీకు ఎప్పుడు తెలుస్తుందంటే అతనికి అన్నీ అర్పణ చేసినప్పుడు అతని దగ్గర ఎన్ని శక్తులు ఉన్నాయో, అతను ఏంటో, అతని కర్తవ్యం ఏంటో, అతని ధర్మం ఏంటో, అతను ఎవరో, అతను ఎటువంటి వాడో, ఎంత న్యాయమైన వాడో, ఎంత ధర్మాత్ముడో, ఎంత కళ్యాణికారో, వికారాల అగ్నిలో కాలిపోతున్న ఆత్మను కూడా శాంతినిచ్చేటువంటి సద్గురువు ఆయన. నీకెప్పుడు తెలుస్తుంది ఆయన గురించి? సంగమయుగంలోనే తెలుస్తుంది. సంగమయుగంలో ఎప్పుడు తెలుస్తుంది? ఫాలో బ్రహ్మ, ఫాలో బ్రహ్మ, బ్రహ్మబాబాని ఫాలో అవ్వండి. ఇంకే అక్కైనా నేను ఎవరిని కూడా చూడదు. బాబా చెప్పారంతే, బ్రహ్మ బాబాని ఫాలో అవ్వమన్నారు. ఇంకెవ్వరి గురించి చెప్పలేదు. ఈవెన్ బాబా ఈరోజు నాకు ఎంతో వైరాగ్యం ఇచ్చి జ్ఞానం చెప్పించి, అప్పుడే గంట ముందు నుంచి వైరాగ్యం ఉంది నాకు. ఏదో తెలియని వైరాగ్యం వచ్చింది. కానీ నా పేరు చెప్పాడు పోనీ బాబా చెప్పండి? చెప్పలేదు. అంటే నేను కూడా బ్రహ్మ ముందు పనిచేయనని దాని అర్థం. అంచేత ఈ శివబాబా తర్వాత ఎవరిని ఫాలో అవ్వమన్నాడు? బ్రహ్మబాబాని కర్మలో ఫాలో అవ్వండి. కర్మ ఏం చేశాడు? స్మృతి మాత్రం బ్రహ్మబాబాని చేయొద్దు అన్నాడు. మళ్ళీ అక్కడ నువ్వు బ్రహ్మ బ్రుకుట్లో కూడా నన్ను చూడలేవు నువ్వు అని చెప్పాడు బాబా. ఆ వాణి ముందు ముందు వస్తుంది. ఎంత కాషన్ వచ్చాడో చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. పాయింట్, మోటార్ సైకిల్ మీరు స్టార్ట్ చేసి గేర్ మార్చి యాక్సిలేటర్ ఇచ్చేటప్పటికి భూమి ఆకర్షణ వదిలేసి స్టడీగా నిలబడి నేను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది అది. అదే నువ్వు స్టార్ట్ చేయకుండా ఉంటే కింద పడిపోతుంది. నీ కాలర్ డట్టకపోతే అది కింద పడిపోద్ది, నువ్వు కింద పడిపోతావు. భూమి ఆకర్షణ శక్తి ఏ వస్తువునైనా సరే తన వైపు లాగేసుకుంటుంది. భూమికి అతీతమైన శక్తి నిన్ను ప్రయాణం చేసేలా చేస్తుంది. అలాగే ఈ భూమి మీద పుట్టిన మనము ఈ భూమికి సంబంధించిన ఆకర్షణలు, దేహ ఆకర్షణలు, దైహిక సంబంధాలు, వస్తువులు, వైభవాలు ఏది ఆకర్షించినా పరంధామంలో పరమాత్మని నువ్వు సంపూర్ణంగా ఆయన బహుమతులు నువ్వు అందుకోలేవు. ఓకే? అంచేత చక్కగా మనసు యొక్క సంకల్పాలతోటి అనుభవం చేసుకుంటూ స్థూలాన్ని అర్పణ చేసుకోండి. స్థూలము సూక్ష్మలకు మార్చుకోండి. అప్పుడు మిమ్మల్ని మధువనం తీసుకెళ్ళాలా, లేదు ఇక్కడ ఇవ్వాలా, లేదు ఇంక ఈ రెండూ చేయలేదు కదా ఇంకా శిక్షించి పావనం చేయాలా? 3 థాట్స్ ఉంటాయి ఆయనకి అక్కడ. ఆ 3 థాట్స్ మీద ఈ విశ్వం సమాప్తి అయిపోద్ది. ఒకే ట్రైన్లో ఏసీలో వెళ్ళే వాళ్ళు ఉంటారు, స్లీపర్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు, జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు. బాత్రూమ్ దగ్గర పాపం అలాగ పడుకుని డబ్బులు లేక వాళ్ళకి ప్రయాణం చేయలేక అవసరం ఉండి బాత్రూముల దగ్గర కూడా అలాగే బ్యాడ్ స్మెల్తో కూడా ఉండి అలా ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకే ట్రైన్లో అన్ని రకాల ప్యాసింజర్స్ ప్రయాణం చేస్తున్నారు.
అలాగే అంతిమంలో మధువనం విశ్వసమ్మేళన వేదిక అయిపోద్ది. ఇప్పుడు అలా ఉందనుకుంటున్నారు మధువనాన్ని. ఆయన ఎవరండి? ఆ మధువనం ఎవరిదండి? సర్వేశ్వరుడిది. సర్వేశ్వరుడు కొన్ని సంవత్సరాలు అక్కడికి వచ్చి జ్ఞానం చెప్పాడు. మయాన్ని ఎందుకు గ్యాప్ ఇచ్చాడు అనేది అది ట్రేడ్ సీక్రెట్, చెప్పకూడదు. కానీ లాస్ట్ని చెప్తారు బాబా. కాబట్టి మళ్ళీ దాన్ని హైలైట్ చేసేస్తాడు. ఎందుకంటే మధువనం నుంచి బాంబే వరకు క్యూ ఉంటుంది. తర్వాత అక్కడక్కడ అందరూ మధువనం వెళ్ళిపోతే ఇక్కడ అద్భుతం చేసే వాళ్ళు ఎవరుంటారు? అంచేత కొంతమందిని ఇక్కడ ఉంచుతానని చెప్పారు బాబా. ఇక్కడ కొంతమందికి శక్తిని ఇచ్చేసి వాళ్ళని పావనం చేస్తాడు. వాళ్ళు ఉండే స్థానం అది కూడా మధువనం అయిపోద్ది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అది పెద్ద మధువనము, ఇక్కడ కూడా మధువనం ఉంటుంది. అంటే మధువనం అనేది బ్రాంచీల కింద పెట్టేసాడు అన్నమాట ఆయన మహానుభావుడు. ఒక వ్యాపారస్తుడు ఎలా అయితే ఇప్పుడు వరల్డ్ లెవెల్లో బ్రాంచీలు ఉంటున్నాయి వాళ్ళకి, మీరు తెలుసుకుంటున్నారు. ఆన్లైన్లో తెచ్చుకున్న వ్యాపారం అంతా కూడా వాళ్ళకి ఇండియా లెవెల్లో వరల్డ్ లెవెల్లో ఉంటుంది. అంచేది ఆయన పెద్ద వ్యాపారస్తుడు, భగవంతుడు. ఆయనతో వ్యాపారం చేయండి, ఆయన ప్రత్యక్షం చేయడానికి పెట్టుబడి పెట్టండి, మీ అన్నీని వ్యాపారస్తులు అయిపోతారు. ఓకే, చక్కగా చేసుకుంటారు కదా. మధువనం చేసుకుంటారా? మధువనం వెళ్తారో శిక్షించి ఆ పెంచిన చేతులతో మిమ్మల్ని శిక్షించి పావనం చేయవలసి వస్తుంది. ఆ రూపంగా వెళ్ళకండి. పెంచిన చేతులే సంఖ్యలు వేయవలసి వస్తుంది. 3 రూపాయలుగా మారిపోతాడు ఆయన, 3 శాఖలుగా విభజించేస్తాడు. కాబట్టి నడుస్తూ తిరుగుతూ అందరితో మాట్లాడుతూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ సంకల్పంలో బాబా ప్రపంచం అల్లకల్లోలంగా ఉందయ్యా. ఈరోజు నన్ను ఇంట్లో సెంటర్లో కూర్చోబెట్టి చక్కటి సదుపాయాలు, మౌలిక సదుపాయాలు ఇచ్చి యూట్యూబ్లో అందరికీ చెప్పమంటున్నావయ్యా. ఎంత అదృష్టం నాకు. కల్పకల్పం కూడా ఈ చెరపలేని ఈ అదృష్టం ఎంత గొప్పది. అలా నీ మనసు నిరంతరము ఆయనతో ఉంటే అదే యోగం. ఏ వ్యక్తితోటి కనుక నువ్వు 3 నిమిషాలు కనుక వెళ్ళిందంటే బాబా చెప్పాడు ఖాతా తయారైపోద్దని. కాబట్టి స్థూలాన్ని కూడా ఎవరి గురించి ఆలోచించకుండా నీ భవిష్యత్తు జీవితాల కోసం ఆయన దగ్గర దాచుకో. నీ స్థూలమంతా ఆయన బ్యాంకులో దాచుకో, ఆయన దగ్గర దాచుకో, ఆయన్ని స్మృతి చేసుకో. నీ మనసు యొక్క సంకల్పాల్లో ఆయన మనసు యొక్క సంకల్పాలని మిలనం చేసుకో. అదే పరమ పవిత్రమైనటువంటి యోగం, ధైర్యం. ఓం శాంతి. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియాతి ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా. థ్యాంక్ యూ బాబా. ఫాలో బ్రహ్మ బాబా నొక్కనే, ఇంకెవ్వరి పేరు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే చెప్పాను మీకు, ఒక శక్తి కిరణం ఆయన ఆత్మలో ఉంచి ఆ శక్తి కిరణం చేసింది. మిగిలిన వాళ్ళ ఆత్మలో శక్తి కిరణం ఎందుకు లేదంటే అంత సంపూర్ణ సహయోగం, అంత సంపూర్ణ సమర్పణ ఇంకెవరికి లేదు. ఓకే, థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.